అర్జున్ గారిది బ్లాస్ట్ జోన్ సినిమా రిలీజ్ అయింది. స్టోరీ అయితే చాలా సింపులే, కొత్తగా కూడా ఏం లేదు. బట్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఆ సెటప్ కు, ఆ వరల్డ్ బిల్డింగ్ కు చాలా టైం తీసుకుంటారు. ప్రీ ఇంటర్వెల్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు బిల్డ్ చేసిన ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. అర్జున్ అండ్ ఫ్యామిలీ వీళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు, క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. అర్జున్ గారి క్యారెక్టర్, ఈయన ఒక కరాటే మాస్టర్, ఎథిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తను తన ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల ఎవరికి అన్యాయం జరిగినా కూడా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. తన కూతురును కూడా ఇదే ఎథిక్స్ తోనే పెంచుతాడు. ఈ అమ్మాయికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే భయంతో పారిపోకుండా నిలబడి ఫైట్ చేసే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిలంటే ఇలాగే ఉండాలేమో, ఇలా ఉంటేనే సర్వైవ్ కాగలరేమో అనే రకంగా అయితే క్యారెక్టర్ డిజైన్ చేసినారు. నెక్స్ట్ మదర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కూడా కూతురు విషయంలో ఎన్ని భయాలు ఉండాలో అన్ని భయాలు ఉంటాయి. అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ మదరు భయపడకుండా తన కూతుర్ని, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అర్జున్ తమ్ముడి క్యారెక్టర్ ఉంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువ అయినా కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కు, ఆ సెటప్ కు, వరల్డ్ బిల్డింగ్ కు చాలా టైం తీసుకుంటారు. దీంతో మనకు అక్కడక్కడ బోరింగ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్లు చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. మదర్ విలన్స్ తో ఇంట్లో ఫైట్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ బయటికి వెళ్లకుండా టీవీ వాల్యూమ్ ను ఫుల్ గా పెంచి కొడుతుంటుంది. ఈ సౌండ్స్ పక్కింటి అతను విని అర్జున్ గారికి కాల్ చేస్తారు. అంటే ఈ ఇంటి మీద అంత అబ్జర్వేషన్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు మనకు. నెక్స్ట్ స్టేజ్ లో ఈ ఇంటికి 40-50 మెంబర్స్ గూన్స్ వస్తారు, కార్స్ వస్తాయి, బైకులు వస్తుంటాయి, బీభత్సంగా కొట్టుకుంటుంటారు, చంపుకుంటుంటారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఆ పక్కింటి వాళ్ళ అబ్జర్వేషన్ అయితే ఉండదు. కావాలనుకున్నప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది, వద్దనుకున్నప్పుడు అబ్జర్వేషన్ ఉండదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇనీషియల్ గా చాలా సీరియస్ గా చూపిస్తారు. దాని తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ప్రోగ్రెషన్ ఉండదు. లూప్ లో తిరిగినట్టు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం చాలా బాగుంది. బట్ మనకు కొన్ని సినిమాల రెఫరెన్స్ అయితే కనిపిస్తుంటది. ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేసినారు. ఫైనల్లీ బ్లాస్ట్ జోన్ సినిమా అయితే నాకు నచ్చింది.